నిన్ననే మన గౌరవ మంత్రివర్యులు సీతక్క గారికి కలవడం జరిగింది ఆర్డబ్ల్యూఎస్లో. ఎందుకంటే నీళ్లు మనకు చాలా ఇంపార్టెంట్. గతంలో ఉన్న పాలకులు కేవలము మిషన్ భగీరథ అని 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు, కానీ ఎక్కడ కూడా టేలెండ్లో తాండాలకు కానీ అక్కడ కానీ అసలు వాటర్ ట్యాంకులకు కూడా నీళ్ళు ఎక్కుతలేవు. అది దృష్టిలో పెట్టుకొని ఇంకా నారాయణ ఖేడ్ కూడా గతంలో దివంగత బాగారెడ్డి గారు తర్వాత శివరావు షెట్కర్ గారు ఉన్నప్పుడు ఏదైతే ప్రపోజ్ చేయడం జరిగిందో నారాయణ ఖేడ్కు ఎన్ఈపీ పథకం ద్వారా, ఆ పథకాన్ని మళ్ళీ మొన్ననే పునరుద్ధరించి దాంతోనే నారాయణ ఖేడ్ మున్సిపాలిటీకి నీళ్ళు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మిషన్ భగీరథ నీళ్లు సరిపోవు కాబట్టి. అయితే గౌరవ మంత్రివర్యులు సీతక్క దగ్గరికి పోయి అడిగితే ఖచ్చితంగా ఇస్తామని చెప్పడం జరిగింది. మొత్తం 16,000 కోట్లు రాష్ట్రానికి తాగునీటి గురించి పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా మన నారాయణ ఖేడ్లో కూడా ఎక్కడెక్కడ అవసరం ఉన్నాయో, తర్వాత అమృత్ స్కీమ్ కింద సెంట్రల్ గవర్నమెంట్ ఆ ఫండ్స్ కూడా దానికి ఈ ఫండ్స్ కూడా జోడించి మనకు ఎండాకాలంలోనే ముందు చూపుగా తాగినీటి సమస్య తీర్చాలనే ఉద్దేశంతో ఇవన్నీ 7 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు పంపడం జరిగింది. అదొకటే కాకుండా లింక్ రోడ్స్ కూడా ఈ సిఆర్ఆర్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో కూడా ఈ బడ్జెట్ పెట్టడం జరుగుతుంది. మళ్ళీ ఆల్రెడీ 15 కోట్లు ఇచ్చిండ్రు, మళ్ళీ ఒక 15 కోట్లకు ప్రతిపాదనలు పంపినాం. ఇంకా ఇది కొత్తగా ఇంకా 5-6 కోట్ల రూపాయలకు ప్రతిపాదనలు పంపితే విడతల వారీగా అన్నీ కూడా శాంక్షన్ అవుతాయని చెప్తా ఉన్నాం. ముఖ్యంగా మిషన్ భగీరథ ఫెయిల్ అయింది కాబట్టి ప్రతి గ్రామంలో కూడా నారాయణ ఖేడ్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ప్రతి తాండాలో కూడా మిషన్ భగీరథ నీళ్లు వస్తే సంతోషం. మిషన్ భగీరథ నీళ్లు రానప్పటికీ ఏదైనా బ్రేక్ డౌన్ అయ్యి అక్కడికక్కడనే గతంలో కాంగ్రెస్ హయాంలో చేపట్టినటువంటి సోర్సు బోర్లు కానీ ఇతర సదుపాయాల ద్వారా మిషన్ భగీరథ కేవలం మిషన్ భగీరథ నీటి మీద ఆధారపడకుండా మరి ఆల్టర్నేట్ సోర్స్ ద్వారా ప్రతిపాదనలు అది కూడా ఒక 3 కోట్ల రూపాయలకు ప్రతిపాదనలు పంపి కొత్త వాటర్ ట్యాంక్స్ కానీ తర్వాత కొత్త పైప్ లైన్ ఎక్కడ రీప్లేస్మెంట్ కొత్త పైప్ లైన్కు కొత్త బోర్లు తర్వాత కొత్త మోటార్ల గురించి కూడా ప్రతిపాదనలు పంపడం జరిగింది. త్వరలో అది కూడా మనకు మంజూరు వస్తుంది. కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వారి ఆధ్వర్యంలో గత ప్రభుత్వం 7.5 లక్షల కోట్ల అప్పు చేసిపోయినప్పటికి కూడా మన ఇది ఫైనాన్షియల్ డిసిప్లిన్ పాటిస్తూ ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ పైసలు వేస్ట్ చేయకుండా ఒక్కొక్క పైసా కూడబెట్టి మళ్ళీ ఎలాంటి ట్యాక్సులు కూడా ప్రజల మీద పడకుండా బడ్జెట్ సమకూర్చుకొని ఇవన్నీ పనులు చేపట్టడం జరుగుతూ ఉంది. మొన్ననే మీరు విద్య గురించి కానీ వైద్యం గురించి కానీ విద్యలో మనం పాఠశాలలలో తాగునీటికి కానీ కాంపౌండ్ వాల్ కానీ తర్వాత టాయిలెట్స్ కానీ అన్నీ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ ఈరోజు కొత్తగా ఈ టీఆర్ఎస్ నాయకులు గురుకుల బాట అంటారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గురుకుల 10 సంవత్సరాల నుంచి ₹1 పెట్టలేదు. బాత్రూమ్లకు టాయిలెట్ రూమ్లకు కనీసం తలుపులు లేవు ఎక్కడ కూడా. ఆ తలుపులకు రిపేర్ కూడా ₹1 పెట్టలేదు. ఆర్ఓ ప్లాంట్స్ ఏవైతే తాగునీటికి సంబంధించిన ఆర్ఓ ప్లాంట్స్ ఉన్నాయో అన్ని స్కూళ్ళల్లో కూడా నిరుపయోగంగా ఉన్నాయి. గత 3 సంవత్సరాల నుంచి పాడైనాయని చెప్తా ఉన్నారు. దానికి కూడా బడ్జెట్ ప్రతిపాదించి దానికి కూడా తొందరగా రిపేర్ చేయించి నీళ్ళు తాపడం జరుగుతూ ఉంది. రిపేర్ గురించి మన గౌరవ కలెక్టర్ గారు మన జిల్లా మంత్రి గౌరవ దామోదర్ రాజనరసింహ గారి ఆదేశాల మేరకు ఈ ఏదంటే మనకు సిఎస్ఆర్ ఫండ్స్లో తర్వాత డిఎంఎఫ్టి ఫండ్స్లో ప్రతి ఒక్క స్కూల్కు రిపేర్ల గురించి 15 నుండి 20 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అది కూడా త్వరలో రిపేర్స్ కూడా చేసి అభివృద్ధి చేయడం జరుగుతుందని చెప్తా ఉన్నాను. ఇక్కడ ఈ కర్సుగుత్తి రోడ్డు నుండి కంటి రోడ్డు వరకు లింక్ రోడ్డు ఈ రామ్ మందిర్ తర్వాత కృష్ణ మందిర్ ద్వారా ఈరోజు నగరేష్ మందిర్ ద్వారా ఈరోజు దీనికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈరోజు ప్రజా విజయోత్సవాల సందర్భంగా దీన్ని మున్సిపాలిటీ ద్వారా ఈ రోడ్ ఫార్మేషన్ టేకప్ చేసి మళ్ళీ త్వరలో సిఆర్ఆర్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో కూడా ఈ రోడ్డు మొత్తం 3 కిలోమీటర్లు ఉంది. అన్ని గుళ్ళకు పనిచేస్తుంది. ఇది కృష్ణ మందిర్ కానీ తర్వాత నగరేష్ మందిర్ కానీ రామ్ మందిర్ కానీ. అదొకటే కాకుండా చాలా నారాయణ ఖేడ్ రాజీవ్ చౌక్ నుండి మనకు కంటి పోవాలని అంటే చాలా నేరో రోడ్ ఉంది. అక్కడ బ్రిడ్జ్ కూడా ఏర్పాటు చేయలేదు ఇంకా. ఎందుకంటే అక్కడ చాలా ఇబ్బంది అవుతుంది, ట్రాఫిక్ జామ్ అవుతుంది. కాబట్టి ఈ రోడ్డు ఒకవేళ అయితే కంటి రోడ్డుకు తర్వాత కర్సుగుత్తి రోడ్డుకు ఇది లింక్ రోడ్డుగా ఏర్పడుతుంది. అక్కడ ట్రాఫిక్ ఇబ్బంది కూడా ఉండకుండా ఉంటుందనే దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇలాంటి అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ఇంకా మళ్ళీ రేపు 7వ తారీఖు రోజు కూడా మన గౌరవనీయులు ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్ గారు కూడా ఢిల్లీ నుండి రావడం జరుగుతుంది. ఇప్పటికే మనం ఆల్రెడీ TUFADCల మున్సిపల్ ఫండ్స్లో
20 కోట్లు మనం పెట్టడం జరిగింది. దానికి టెండర్స్ కూడా అయిపోయినాయి, అగ్రిమెంట్ కూడా అయిపోయింది. కాబట్టి ప్రతి వార్డులో కూడా ఎక్కడెక్కడ అవసరం ఉన్నాయి అన్నీ పెట్టినాము. ఎక్కడ ఎంత అమౌంట్ అవసరం ఉంటే అంత అవి కూడా ఫౌండేషన్ స్టోన్ కూడా పెట్టుకోవడం జరుగుతుందని చెప్పేసి మీకు అందరికి చెప్తా ఉన్నా. కాబట్టి దీనికి ఇంకొక విషయం అంటే ఈ రోడ్డుకు చాలామంది దాతలు, ఇప్పుడు మా రామచందర్ సార్, తర్వాత మా మనోహర్, తర్వాత మహమూద్ అలీ, వీళ్ళందరూ గంగులాల్, వీళ్ళందరూ చాలామంది కూడా ఈ రోడ్డుకు కొంచెం మా భూమి పోయినా పర్వాలేదు అని ముందుకొచ్చి వాళ్ళు కొంచెం భూమి పోయినా సరే అని ముందుకు త్యాగం చేయడం జరిగింది. వారికి నేను సభాముఖంగా వారికి అభినందిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా మనం అభివృద్ధి చేసుకోవాలంటే ఎవరికైనా కొంత అంతనో కొంత నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఎక్కడ రోడ్డు పోవాలన్నా కొంచెం ల్యాండ్ ఇవ్వవలసి వస్తుంది. ఈ మొన్ననే చూసిండ్రు మీరు 150-200 కోట్ల నుండి ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏదైతే మనం ఫౌండేషన్ వేయడం జరిగిందో వాసర్లో, అక్కడ కూడా కొంతమంది ఎస్టీ సోదరులు కూడా పాపం 15 కుటుంబాలు వాళ్ళు దున్నుకొని బతుకు జీవనోపాధి సాగిస్తున్నటువంటి భూములను కూడా ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం సంప్రదింపులు జరిపినాం. వారికి మళ్ళా వారు ఎంత భూమి దున్నుకుంటున్నారో పక్కకి అదే సర్వే నెంబర్లో వారికి కూడా భూమి కేటాయించడం జరుగుతుందని చెప్తూ, అందుకని మీకు అందరు కోరుకునేది ఎక్కడన్నా కొంచెం అటు ఇటు ఉంటే మీరు ముందుకు వచ్చి త్యాగం చేయవలసిన అవసరం ఉంటుంది. అంటే మరీ మొత్తం మీకు ఉన్నదంతా ఇచ్చేయమంటలేము. ఇప్పుడు రోడ్ వైడనింగ్ చేస్తాం. ఇప్పుడు మనకు ఆల్రెడీ టెండర్ అయింది, అగ్రిమెంట్ స్టేజ్లో ఉన్నది. బైపాస్ రోడ్ కూడా 5 కోట్లు పెట్టినాం. బటర్ఫ్లై లైట్స్, డబుల్ రోడ్ మొత్తం కూడా చేయడం జరుగుతుంది. అది కాగానే దీనికి ఇప్పుడైతే ఇంకో రోడ్ ఉందో ఇప్పుడు మనకు మంగళపేట నుండి నెహ్రూ నగర్ వరకు, దాన్ని కూడా కొంచెం వైడనింగ్ చేసి అప్పుడు గత ప్రభుత్వంలో డిసైడ్ చేసినట్టు 70 ఫీట్ల వరకు తీసుకొని దాన్ని మొత్తము వైడనింగ్ చేస్తే ఎవరెవరికైతే ఇండ్లు కోల్పోతారో వాళ్ళు పూర్తిగా నిరాధారంగా ఇండ్లు ఏం లేకుండా నీడ లేకుండా అవుతారో అట్లాంటి కుటుంబాలను గుర్తించి వారికి కూడా అక్కడ జర్నలిస్ట్ కాలనీ దగ్గర ఏదైతే ఎంపీపీ ఆఫీస్ దగ్గర ల్యాండ్ ఉందో అది ఆర్డీఓ గారికి, తహసీల్దార్ గారికి ఆదేశాలు ఇచ్చినాము. అన్యాక్రాంతం కాకూడదు. ఎవరు కబ్జా పెట్టినా కూడా దాన్ని ప్రభుత్వం వాపస్ తీసుకోవాలి. ఇట్లాంటి ఇల్లు కోల్పోయిన వారికి అక్కడ ఇండ్లు ప్లాట్లు కల్పించి ఇండ్లు శాంక్షన్ చేసే విధంగా కృషి చేస్తామని చెప్పేసి చెప్తూ, ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకొని పోతామని చెప్తూ, ఈ మరొకసారి ఈ దాతలు ఎవరైతే ఈ భూమి ఇవ్వడం జరుగుతూ ఉంది రోడ్కు, వారిని మరొకసారి వారి త్యాగాన్ని మరొకసారి నేను అభినందిస్తూ ముగిస్తా ఉన్నాను.